హైదరాబాద్ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్కు సంబంధించి మీడియా సమావేశం జరుగుతోంది. లైవ్ చూద్దాం. శ్రీ 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 త్రిదండి చిన్నియార స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ, రామకృష్ణ మఠ శ్రీ బోధా మయానంద స్వామీజీ, అదేవిధంగా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి వివిధ మతాలకు సంబంధించినటువంటి పెద్దలు, ప్రతినిధులు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రముఖులు అందరికీ భారత ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఆహ్వానిస్తూ, భారతదేశం అంటే కల్చర్, సంస్కృతి, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, ఇది మన భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. మన కల్చరు, మన స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా యావత్ ప్రపంచాన్ని మనం ఈరోజు ప్రభావితం చేస్తూ ఉన్నాం. ఒక సానుకూల మార్గం వైపు కూడా ప్రపంచాన్ని మనం తీసుకెళ్తున్నాం. అందులో స్వామి వివేకానంద కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక ద్వారా ప్రపంచంలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క జీవన విధానాన్ని ప్రపంచానికి మనము చాటి చెప్తా ఉన్నాము. అది ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు ఒక గౌరవ భావంతో చూస్తున్న విషయాన్ని కూడా మనం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకు తెలుసు, ఇది కరోనా తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ప్రపంచంలో మరింత పెరిగింది. భారతదేశము హిందూ మతానికి, బౌద్ధ మతానికి, జైన మతానికి, సిక్కు మతానికి పుట్టినిల్లు లాంటిది. మన దేశంలో పుట్టినటువంటి అనేక మతాలు యావత్ ప్రపంచమంతా కూడా విస్తరించి ఈరోజు ఆయా దేశాలలో శాంతి, మరి జీవితంలో వెలుగులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయా మతాల యొక్క ఆచార వ్యవహారాలు, అదేవిధంగా ఫిలాసఫీ కారణంగా భారతదేశం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భిన్నత్వం మనం సంతరించుకున్నాము. ఈరోజు మనకు తెలుసు, ప్రపంచమంతా కూడా మన భారతదేశం యొక్క శారీరక, మానసిక ఆరోగ్య విధానమైనటువంటి యోగాను ఉత్సాహంగా స్వీకరించిన విషయం మనం చేస్తూ ఉన్నాము. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, ధ్యానం ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజల జీవితాలలో మరి ఒక దైనందినమైనటువంటి కార్యక్రమంలో భాగమైంది. మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన యొక్క గీతాసారాన్ని, మన వేదాలను, మన ఉపనిషత్తులను, దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు, తహతలాడుతూ ఉన్నారు. మన దేశం కోసం, మన దేశం యొక్క సంస్కృతి, జీవన విధానాల కోసం ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పెద్దల యొక్క ఆశీస్సుల కోసం వాళ్ళలో ఉన్నటువంటి మరి మొత్తం సమయాన్ని కూడా, వాళ్ళ జీవితాలను కూడా మరి ఈరోజు ఇస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇటీవల కాలంలో భారతదేశంలో స్పిరిచువల్ టూరిజం బాగా పెరిగింది. స్పిరిచువల్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అనేక దేశాల నుంచి కూడా భారతదేశానికి వస్తున్న విషయాన్ని కూడా మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆధ్యాత్మికమైనటువంటి గురువులు మార్గదర్శకం కోసం విదేశాల నుంచి ఇక్కడికే వచ్చి అనేక ఆశ్రమాలలో మరి చేరి భారతీయ ఆధ్యాత్మికం యొక్క
గొప్పతనానికి ఆకర్షితులై ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా మనకు అనిపిస్తుంది. ఇది ప్రపంచంలో ఈ రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మరి గొప్పతనము ప్రపంచంలో భారతదేశంలో అత్యధికంగా కనిపిస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్పిరిచువల్ గురువులందరూ ఒక వేదికపైకి తీసుకొచ్చి మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు బాటలు వేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అనేదే ఈరోజు భారత ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువల్ గురువుల యొక్క లక్ష్యం. కాబట్టి ఆ దిశలోనే దీనికి అనుగుణంగానే ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని ఒక చోట చేర్చి విశ్వశాంతి కోసం భారతదేశంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వము నిర్ణయించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దీన్ని నడిపిస్తూ ఉన్నారు. వచ్చే 25 ఏళ్లలో ప్రేమ, శాంతి, ఐకమత్య భావనలను ఏదైతే మనకు 2047లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో ఆ లోపల మనమంతా కూడా మరి ఈ యొక్క అమృత కాలం ఏతున్నదో ఆ సందర్భంగా ప్రేమ, శాంతి, ఐకమత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి లక్ష్యంతో కూడా మనం ముందుకెళ్ళాలి. దీనికి అనుగుణంగానే వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువులతో ఢిల్లీలో పలుమార్లు సమావేశం కావడం జరిగింది. దానికి శ్రీ దాజిగూడ గారు కూడా చాలాసార్లు వారి యొక్క మరి అభిప్రాయాలు, మార్గదర్శనం కూడా భారత ప్రభుత్వానికి, మా సాంస్కృతిక శాఖకు వారు కూడా తెలియజేశారు. అందుకే మార్చి 14వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మరి వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ సంయుక్త ఆధ్వర్యంలో మరి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ వద్ద ఉన్నటువంటి కానా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం నిర్వహించబోతా ఉన్నాం. ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక గురువైనటువంటి శ్రీ దాజీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావడం, వారి పట్ల నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు దాజీ గారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ మహత్ కార్యక్రమంలో 300 మందికి పైగా స్పిరిచువల్ లీడర్స్ మరి పాల్గొంటారు. గత ఏడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగినటువంటి G20 సమావేశంలో మనం నిర్ణయించుకున్నటువంటి థీమ్ ఏదైతే ఉన్నదో వసుదైక కుటుంబం, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఏదైతే మనం ఆ రోజు నిర్ణయించుకున్నామో ఆ రోజు పాల్గొన్నటువంటి సభ్య దేశాలు యావత్ ప్రపంచాన్ని కూడా ఈ యొక్క వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఆకర్షించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ లక్ష్యం కూడా అదే. ఆ యొక్క G20లో తీసుకున్నటువంటి ఏదైతే మరి థీమ్ ఉందో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఈ యొక్క స్పిరిచువల్ మహోత్సవ లక్ష్యం కూడా అదే. ఐకమత్య భావన ప్రపంచంలో అన్ని మతాల మధ్యన, అన్ని వర్గాల ప్రజల మధ్యన, అన్ని ఏజ్లకు సంబంధించినటువంటి జనాభా మధ్యన ఆ రకంగా సకల జన సమభావనను ప్రోత్సహించేటువంటి దృక్పథంతో ఈ ఆధ్యాత్మిక భావనను ముందుకు తీసుకెళ్తూ వసుదైక కుటుంబం యొక్క ఆలోచన ప్రపంచంలోని ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఈరోజు మన భారతదేశం కేంద్రంగా, మన హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క మరి కానా శాంతివనం నుంచి ఈ సందేశం అంతా కూడా ప్రపంచానికి పంపాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మరి మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మార్చి
మరి 15వ తేదీన ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవాన్ని భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు ప్రారంభోత్సవం చేస్తారు. మార్చి 16వ తేదీన భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అదే కాకుండా మార్చి 17న స్పిరిచువల్ గురువులతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా నిర్వహిస్తాం. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి హైదరాబాద్లో మన కానా శాంతివనాన్ని ఇటీవలనే సందర్శించారు. మన యొక్క దాజీతో కూడా వారు అనేక విషయాలు దీనికి సంబంధించి విషయాలు చర్చించడం జరిగింది. ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరము, యోగా, ధ్యానము, సంగీతము అదేవిధంగా మరి అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు విశ్వశాంతికి బాటలు వేయాల్సిన అవసరాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ కానా శాంతివనంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం మరి ఒక సంకల్పితమైనటువంటి లక్ష్యాలను చేరుకునే విధంగా అన్ని మతాలకు సంబంధించినటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల గురువులందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు, యావత్తు మానవ సమాజానికి సంబంధించినటువంటి కార్యక్రమం, యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఒక ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి మరి కార్యక్రమం ఇది. దీన్ని అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మనకు తెలుసు ఈరోజు మన దేశం నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన జీవన విధానాలు, మన ఆధ్యాత్మిక గురువుల యొక్క గొప్పతనము, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నము మనమందరం చేస్తాం.